అరే దీక్షిత్, నువ్వు ఇంత సైకోగాన్ ఏందిరా బాబు, ఇచ్చి పడేసినావు ఖాళీ. యాక్టింగ్ లో మాత్రం అంత సైకోగాన్ లెక్క అండ్ ఆ టాక్సిసిటీ మెయింటైన్ చేయడం కూడా బా మస్తు అనిపించినావు నాకైతే సినిమాలో. ఇక రష్మిక అడుగు పెడితే చాలు ఆ సినిమా బంగారం అయిపోతుంది ఒకటేసారి. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది అది. రష్మిక అయితే వర్సటైల్ గా చూపెట్టింది ఇందులో యాక్టింగ్. నేను అనుకున్నా ఏందబ్బా ఇంత చిన్న సినిమా ఎందుకు చేస్తుంది అని అనుకున్నా ఫస్ట్ లో, కానీ మూవీ చూసినాక నాకైతే మస్తు నచ్చింది రష్మిక యాక్టింగ్ అయితే. రష్మికని హేట్ చేసే వాళ్ళు కూడా లవ్ చేస్తారు. సో ఇందాకే గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసినా నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. లైక్ సాటిస్ఫై అయినా నేను. క్లైమాక్స్ లో ఒకటేసారి మొత్తం రష్మిక బర్స్ట్ అయిపోతుంది, ఆమె క్యారెక్టర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. చాలా అంటే చాలా నచ్చేసింది అసలు. అండ్ రాహుల్ రవీంద్రన్ చీలా సౌత్ అదరగొట్టిండు అప్పుడెప్పుడో 2022 లో అనుకుంటా. తర్వాత మళ్ళీ మన్మధుడు 2 తోని డౌన్ షిఫ్ట్ కొట్టిండు, మళ్ళీ అప్ షిఫ్ట్ కొట్టిండు ఈ సినిమాతోని, గర్ల్ ఫ్రెండ్ సినిమాతోని. మ్యాన్ యూ మేడ్ ఇట్ సో గుడ్ మ్యాన్, సో గుడ్. అంతే. ఇప్పుడు ఈ వీకెండ్ కి ఏ సినిమా పోవాలంటే మాత్రం పక్కా ఈ సినిమాకి వెళ్ళిపోండి. రావు రమేష్ అయితే ఇలాంటి సీరియస్ టైప్ ఆఫ్ టిపికల్ ఫాదర్ క్యారెక్టర్ ఇస్తే మాత్రం నేల నాకిచ్చేస్తాడు. అండ్ మ్యూజిక్ హేషమ్ అబ్దుల్ ఆ జరిగే సిచ్యువేషన్ కి తగ్గట్టు మ్యూజిక్ కొట్టిండు. ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ అవసరం లేదు అనేది పర్ఫెక్ట్ గా తెలుసు ఆయనకి. అండ్ ఇలాంటి మూవీస్ లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ టచ్. ఆ టచ్ గట్టిగా ఇచ్చేసిండు. కళ్ళు మూసుకొని బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి, ఫిదా అయిపోతారు సినిమా చూస్తే. అండ్ ఇంకా నెగిటివ్స్ చెప్పాలంటే స్లో పాయిజన్ కాబట్టి స్లోగా ఎక్కుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ రోహిణి గారి ఎంట్రన్స్ దగ్గర నుంచి సినిమా ఒక అప్ షిఫ్ట్ కొడుతుంది, మళ్ళీ డౌన్ షిఫ్ట్ అనేది అనిపించదు మనకు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం నాకెందుకో ఎంతసేపు ఈ టాక్సిసిటీ, ఎంతసేపు ఈ లవ్ డ్రామా అని అనిపించింది నాకైతే. ఈ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ లలో ఇంత టాక్సిసిటీ కంపల్సరీ ఉంటది. అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ని బట్టి వాళ్ళు ఉంటారు. టాక్సిసిటీ జెలసీ అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంటది. దాన్ని క్రాస్ అయింది అనుకోండి అది టాక్సిసిటీ లాగా కనిపించదు, సైకోగాన్ లెక్క కనిపిస్తుంది. దీంట్లో నాకు దీక్షిత్ ని చూస్తున్నంత సేపు, అదే హీరోని చూస్తున్నంత సేపు పర్ఫెక్ట్ గా అనిపించిండు. పర్ఫెక్ట్ గా ఆయన పర్ఫెక్ట్ గా చేసి చూపెట్టిండు ఆ క్యారెక్టర్ ని. సో హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అను ఇమాన్యుయల్ అయితే ఎందుకుందో తెలియదు, బట్ సడన్ గా మాయమైపోతుంది, సడన్ గా క్లైమాక్స్ లో వస్తుంది. అటు ఇటు ఎటో అనిపించింది. మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ మూవీ చూపెట్టుండ్రి, టాక్సిక్ గా ఉండకే బాబు అని చెప్పి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.